వైజాగ్ ఈసారి గెలిపి ఎలా ఉండిద్ది అంటారు? టీడీపీ జనసేన బీజేపీ ఒక పక్క ఉంది, జగన్ ఒక పక్క ఉన్నాడు. మరి విజయనగరం వైజాగ్ ఇవన్నీ ఎలా ఉండిద్ది అంటారు? ఏదైనా జగన్ గారు చెప్పినట్టు 175 అండి. దాంట్లో అయితే తేడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా, పవన్ కళ్యాణ్ ఇద్దరు పెట్టుకొని పాతాలను పంపిస్తాను, జగన్ ఇంటికి పంపిస్తాను, కుర్చీ మడత పెట్టి లోకేష్ అంటున్నాడు కదా. చెప్పిన వాళ్ళంతా పాతాళానికి ఎప్పుడు వెళ్ళిపోయారండి. ఆల్రెడీ ఏం చెప్పుకోలేక వాళ్ళు ఇంకా పాతాళాన్ని తొక్కుతాం ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారండి. పాతాళానికి వెళ్ళిపోయి వాళ్ళు చాలా కాలం అయిపోయింది. ఇంకా అన్న పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే అండి, అంటే క్యాపిటల్ అవే అవకాశం ఉందంటున్నారు కదా విశాఖ. సో ఎలా అనిపిస్తుంది విశాఖ క్యాపిటల్ అవుతే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు జగన్ గారు చెప్పారు కదండి, ఏదైతే చెప్పిన ప్రతిదీ చేశారండి. అలాగే దీన్ని వైజాగ్ క్యాపిటల్ చేస్తున్నారు. క్యాపిటల్ చేసిన తర్వాత అభివృద్ధి ఇంకా పెరుగుతుంది. మీకు తెలియదేం కాదు. సో మొత్తం ఇన్ని రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఈ వైజాగ్ ఇంకా పూర్తి డెవలప్మెంట్ అవుద్ది. దాంట్లో సందేహం లేదండి. సో 175కి ఎన్ని వస్తుంది సార్ ఫైనల్లీ? 175కి మన ఆంధ్రప్రదేశ్లో ఈ వైజాగ్ ఇంకా పూర్తి డెవలప్మెంట్ అవుద్ది. దాంట్లో సందేహం లేదండి. సో 175కి ఎన్ని వస్తుంది సార్ ఫైనల్లీ? 175 కన్ఫర్మ్ అండి. ఓకే సార్.